ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే శరీరగతుడైనటువంటి జీవునికి శరీరమునందు బాల్యమని, యవనమని, వార్ధక్యమని అవస్థలు ఎలా కలుగుచూ ఉన్నవో, అలాగే మరణం తర్వాత కూడా, చనిపోయిన తర్వాత మరొక శరీరాన్ని పొందడం కూడా తటస్థపడుతుంది. కాబట్టి ఈ విషయమునందు జ్ఞాని యగువాడు ఎంత మాత్రము కూడా శోకాన్ని, మోహాన్ని పొందడు కదా. అంటే బాల్యమని, యవనమని, వార్ధక్యమని, దేహాంతర ప్రాప్తి అని 4 అవస్థలు కూడా జీవునికి కలుగుతూ ఉంటాయి అని కదా భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసింది. అందుకే దేహే అని చెప్పబడినందువలన ఈ మార్పులు ఎవరికి అంటే జీవునికా కాదు, దేహానికి. ఈ దేహానికే కానీ ఈ మార్పులన్నీ కూడా ఆత్మకు కావు అనే కదా స్పష్టపడుతూ ఉన్నది. బాల్యం పోయి యవ్వనం వచ్చినప్పుడు ఎవ్వడు దుఃఖపడ్డం లేదు. యవ్వనం పోయి ముసలితనం వచ్చినప్పుడు కూడా ఎవ్వడు దుఃఖపడ్డం లేదు. అలాగైనట్లయితే ఈ ముసలితనం పోయి మరణము అంటే దేహాంతర ప్రాప్తి, శరీరం పడిపోయింది, అప్పుడు మరొక దేహాన్ని ధరించేటువంటి స్థితి ఎప్పుడు వాడు ఎందుకు అప్పుడు మాత్రం దుఃఖించాలి అనేటువంటి విషయమే ప్రశ్నగా మారుతుంది భగవానునికి. ఈ రహస్యాన్ని తెలిసినటువంటి మహనీయులైతే వాటిని గురించి ఏమాత్రము పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా అవి ఒకవేళ సంభవించినప్పుడు ఎలాగంటే బాల్యం పోయి యవ్వనం వచ్చినా, యవ్వనం పోయి వార్ధక్యం వచ్చినా, వార్ధక్యం పోయి మరణం వచ్చినా, మరణించిన తర్వాత మరొక శరీరాన్ని ధరించవలసి వచ్చినా కూడా శరీరాలు తనవి కానీ లేదా తన వారైనటువంటి తన స్వబాంధవులది కానీ ఎవరిదైనా సరే వచ్చినప్పుడు, అటువంటి స్థితి ఏర్పడినప్పుడు వారు పట్టించుకోకుండా మేరువులాగానే ధీరులై గంభీరంగా వర్తిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణము, దేహాంతర ప్రాప్తి అనేటువంటి ఈ 4 అవస్థలలో కూడా మొదటి 3 ఉన్నవి అని జనుడికి తెలుస్తుంది. ఎందుకు? వాడు బ్రతికే ఉన్నాడు కాబట్టి, నా చిన్నతనంలోనే, నా వయసులోనే, నా వార్ధక్యంలోనే అని చెప్పుకుంటూ ఉంటాడు జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ కూడా చరివితే చరవణం దాన్ని గుర్తు చేసుకుని. కానీ 4వది తను చచ్చిపోయేటువంటి తనకు తెలియదు. చచ్చిపోతాను అని తెలుసు కానీ, శరీరం వదులుతాను అని తెలుసు కానీ, వదిలిన తర్వాత తెలియదుగా. ఆ తెలియనటువంటిదే కదా దేహాంతర ప్రాప్తి. ఒక దేహం పోతే మరొక దేహం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది తెలియదుగా. కానీ ఇక్కడ పరమాత్మ అయితే 4వది అయినటువంటి ఈ యొక్క దేహాంతర ప్రాప్తి, శరీరం వదిలిన తర్వాత మరొక శరీరాన్ని ధరించడం అనేటువంటి అవస్థ కూడా ఉన్నది అని మొదటి 3 కూడా ఎలాగా సత్యములై ఉన్నవో, అలాగే ఆ దేహం వదిలిన తర్వాత దేహాన్ని ధరించడం అనేటువంటిది కూడా సత్యమే అని చెబుతూ, కాబట్టి దానిని గురించినటువంటి దిగులుని పొందకుండా ధీరుల వలె, అంటే ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో అలా ప్రవర్తించాలి అని ఉద్బోధిస్తూ ఉన్నారు. అయితే కర్మరాహిత్యం పొందడం వలన కర్మ అనేది యావత్తు ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు సర్వము కూడా జ్ఞానం యొక్క ఔపాసన చేత కర్మ అనేటువంటిది నశించిందా, ఇంకా జ్ఞానికి మాత్రము ఈ దేహాంతర ప్రాప్తి అనేటువంటిది ఉండదు. అంటే శరీరం పోతే మరొక క్రొత్త శరీరం అనేటువంటిది ఉత్పన్నం కాదు. ఇదంతా ఎవరికి ఉంటుంది? సామాన్యమైనటువంటి ఉపాధులను పొందేటువంటి సామాన్య జనులకే, సామాన్య జీవులకే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే కర్మదోషము అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఉపాధికి ఈ 4 అవస్థలు కూడా
బాల్య యవ్వన వార్ధక్య మరణ దేహాంతర ప్రాప్తి అనేటువంటి ఈ 4 అవస్థలు కూడా చక్రభ్రమణంలాగా ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూనే ఉంటుంది. వాడు పుట్టాడా, బాల్యంలో ఉన్నాడు. బాల్యం చచ్చిందా, యవ్వనం వస్తుంది. యవ్వనం అంతరించిందా, వార్ధక్యం ఆరంభమవుతుంది. ముసలితనం గనక నశించిపోయిందా, వాడి శరీర పతనం అవుతుంది. శరీరం పోయిందా, మరో క్రొత్త దేహం తీసుకొని వస్తాడు. ఈ విధమైనటువంటి అంటే చక్రభ్రమణంలాగా సంభవిస్తూనే ఉంటుంది. అదే జ్ఞానము చేత కర్మ సంచితము యావత్తూ కూడా మొత్తము నశించిపోయినప్పుడు ఇకప్పుడు దేహము ఉండదు. దేహ సంబంధమైనటువంటి ఈ బాల్యము, యవ్వనము, వార్ధక్య మరణ దేహాంతర ప్రాప్తి అనేటువంటి అవస్థలు కూడా లేకుండా ఉంటుంది. ఆ లేకుండా ఉండేటువంటి స్థితే మోక్షస్థితి, నిర్వాణ పదము అని చెబుతూ అసలు జీవికి ఎన్ని అవస్థలు అవేంటి అంటే జీవికి 4 రకాలైన అవస్థలు. అవి క్రమంగా కూడా అంటే జీవి అన్నప్పుడు ఇక్కడ మానవునికి అనలేదు, జీవికి అంటే సర్వేక సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతకోటికి కూడా 4 రకాలైనటువంటి అవస్థలు: బాల్యము, యవ్వనము, దేహాంతర ప్రాప్తులు. మరి అసలు ధీరుడైనటువంటి వాడు ఎవడు అంటే బాల్యమునందు కానీ, యవ్వనమునందు కానీ, మరణమునందు కానీ, లేదా శరీరము వదిలి మరొక శరీరము సంభవించినప్పుడు కానీ ఏమాత్రము కూడా దుఃఖాన్ని చెందనటువంటి వాడు ఎవడుంటాడో వాడే ధీరుడు అని చెబుతూ, అయితే ఆ బంధువుల వలన, ఆ మిత్రుల వలన మొదలైనటువంటి వారి వలన కలిగేటువంటి సుఖము కానీ, దుఃఖము కానీ మొదలైన ద్వంద్వాలు, అనిత్యాలు అని, అసత్యాలు అని వాటిని లక్ష్య పెట్టవద్దు అని పరమాత్మ తెలియజేయబోతూ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్త్వం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేటువంటి ఏ పంచతన్మాత్రలు ఇవి దేనికి విషయాలు? జ్ఞానేంద్రియాలకి విషయాలు. అంటే శబ్దము దేని చేత వింటుంది అంటే ఈ శబ్దాన్ని చెవి ద్వారా వింటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా అంటే చెవి ద్వారా వింటుంది. స్పర్శ అనేటువంటిది చర్మం ద్వారా గ్రహిస్తుంది. రూపము అనేటువంటిది నేత్రం ద్వారా గుర్తిస్తుంది. రసము అనేటువంటిది నాలుక ద్వారా ఆస్వాదిస్తుంది. ఘ్రాణము అనేటువంటిది అంటే గంధము అనేటువంటిది ఘ్రాణము అంటే ముక్కు ద్వారా అది ఆఘ్రాణిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఇంద్రియాల యొక్క శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలకు విషయాలై ఉన్నాయి. ఈ విషయ సంయోగాలు ఒకప్పుడు చల్లదనాన్ని, మరొకప్పుడు వేడిని, ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది, మరొకప్పుడు దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎలాంటివి అంటే వస్తూ పోతూ ఉంటాయి కానీ స్థిరముగా నిలకడగా అక్కడ ఉండవు, అస్థిరములై ఉంటాయి. కాబట్టి వచ్చిపోయేటువంటి స్థితి కలిగినవి. కాబట్టి ఈ యొక్క విషయ సంయోగాలు అనబడేటువంటి శబ్దస్పర్శాది విషయాలు వీటిని గురించి ఇవన్నీ కూడా అస్థిరములై ఉన్నవి. కాబట్టి వాటిని గురించి నీవు ఓర్చుకొని ఉండు, వాటిని సహించు. ఎలాగంటే జగత్తు అంటే మిథ్య అనేటువంటి జ్ఞానము లేని వారు బాహ్య పదార్థాల యొక్క సంయోగము చేత ఇంద్రియాలకు కలిగేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాది వికారాలను సత్యాలు అని తమయందు వానిని అధ్యారోపించుకొని బాధను పొందుతూ ఉంటారు.
అర్జున, ఇంద్రియాల యొక్క అంటే ఏ యొక్క జ్ఞానేంద్రియాల యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి ఈ విషయ సంయోగాల ద్వారా అది ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఒకప్పుడు చల్లగాను, ఒకప్పుడు శీతలంగాను, మరొకప్పుడు ఉష్ణంగాను, ఒకసారి సుఖంగాను, మరి ఒకప్పుడు దుఃఖంగాను కలగజేస్తూ ఉంటాయి. ఇంకా కూడా అవి ఒక్కచోట స్థిరంగా ఉండేటువంటివి కాదు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ విధంగా రాకపోకలు కలిగినవి అస్థిరాలే అయి ఉన్నవి. కాబట్టి వాటిని గురించి నీవు ఓర్చుకొని ఉండు. అసలు జగత్తు అంటే జగత్తు అన్నప్పుడు జన్మించుట, గతించుట, జాయతే గచ్చతే ఇది జగత్తు. అంటే ఈ జగత్తు మిథ్య అనేటువంటి జ్ఞానం లేనటువంటి వారు, జాయతే అంటే పుడుతుంది, మరి గచ్చతే అంటే పోతుంది, ఈ వచ్చిపోయేటువంటి విషయంలో ఉన్నటువంటి వారు ఎవరిది అయితే అది అబద్ధము అనేటువంటి జ్ఞానం లేని వారు ఉంటారు కదా, వారు ఈ బాహ్య పదార్థాల యొక్క సంయోగము చేత ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల యొక్క సంయోగము చేత ఈ బాహ్య పదార్థమైనటువంటి పాంచభౌతికమైనటువంటి బాహ్య అంటే దృశ్యమాన పదార్థాల యొక్క కలయిక చేత ఈ యొక్క దేహేంద్రియాలకు కలిగేటువంటి శీతలము, ఉష్ణము, అంటే అధికమైనటువంటి శీతలం వస్తే బాధపడతాం, సరి అయినటువంటి శీతలమైతే హాయిగా ఉంటాం. అంతేకాదు దానివల్ల సుఖాన్ని పడతాం. అంతేకాదు అధికమైన ఉష్ణంతో తప్పించిపోతాం. తగినంత ఉష్ణము, తగినంత వేడే ఉంటే సుఖిస్తాం. ఇటువంటి శీతోష్ణాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు మొదలైనటువంటి ఏ మార్పులైతే ఉన్నవో ఈ మార్పులన్నింటినీ కూడా, ఈ మార్పులు చే ఉన్నటువంటి ఫలితాలను అన్నింటినీ కూడా సత్యములు, ఇవే నిజాలు అని అనుకొని తమ యందు వానిని అధ్యారోపించుకొని ఏ విధంగా అవి లేనివే అయ్యున్నా, అవి అబద్ధమే అయ్యున్నా, అవి అసత్యే అయ్యున్నా అవి తన యందు ఆరోపించుకుంటాడు. నేను ఇలా చేయబట్టి ఇలా కాలేకపోయింది, నేను ఈ విధంగా చేయవలసి ఉన్నది, అలా చేసినట్లయితే నా పని చక్కగా నెరవేరే పని నా బుద్ధిపూర్వకంగా నేనే చెడగొట్టుకున్నాను, లేదా ఫలానా వారి కారణం చేత ఇది మరి నాకు దక్కకుండా పోయింది అనేటువంటి దానిని వాడు ఆరోపించుకొని దాని ద్వారా సుఖాన్నో దుఃఖాన్నో పొందుతూ బాధను పొందుతూనే ఉంటాడు. కానీ ఈ మార్పులన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటివే. అంటే ఈ వికారాలన్నీ కూడా ప్రకృతి సంబంధాలే అని ఆత్మ ఇందులో అకర్త, అంటే ఆత్మ యొక్క కర్తృత్వం ఏమీ ఉండదు. ఆత్మ ఎప్పుడూ కూడా సాక్షి స్వరూపంగా ఉంటుంది, దేనితో అంటకుండా ఉంటుంది, దేనిని అంటించుకోకుండా ఉంటుంది. అంటే దేనికి కర్తృత్వము భోక్తృత్వము వహించదు. అటువంటి ఆత్మస్వరూపము ఎల్లప్పుడూ కూడా అకర్తయు నిర్లేపుడు, అంటే దేనికి అంటబడనటువంటి వాడు అని తెలిసేటువంటి వానికైతే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వికారాల చేత అటువంటి బాధ వాడికి ఉండదు. ఎందుకు అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి విషయాలు ఇంద్రియాలతో కూడుకొని వాటి యొక్క మార్పులకి చేర్పులకి తన యందు ఆరోపించుకొని అవే సత్యం అనుకొని తన దేహేంద్రియాలే నిత్యం అనుకొని ఊహించుకొని అవి దానివల్ల వాడు పొందలేకపోతున్నాడో పొందింది పోగొట్టుకుంటున్నాడో అనే బాధ చేత ఈ వికారాలన్నీ కూడా ప్రకృతి సంబంధాలే అనేటువంటి విషయం వానికి తెలియక వాడు అటువంటి బాధలను పొందుతూ ఉన్నాడు. అదే అసలు వీటన్నింటికీ కూడా మరి ఆత్మ అనేటువంటిది ఆ కర్తయు, దేనికి కర్తృత్వం వహించదు, నిర్లేపుడు, దేనిని అంటడు ఆంటి ఉండడు అనేటువంటి విషయం తెలిసినటువంటి వారికైతే ఈ మిథ్యారోప భ్రమలతో ఉన్నటువంటి బాధలు ఉంటాయా? ఉండవు. కాబట్టి సమబుద్ధి చేత వీనిని సహించుకోవాలి అని భగవానుడు అర్జునుడికి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే సుఖ దుఃఖదాహ శబ్దాది విషయాల వలన, అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. శబ్దము
చక్కని శ్రావ్యమైనటువంటి ధ్వని, దానిని మళ్ళీ వినాలి అనే కోరిక కలగడం, అది బాధనే ఇస్తుంది. లేదు, ఆ శబ్దాన్ని గ్రహించినప్పుడు ఒక్కొక్కసారి వినలేనంతగా కర్ణకఠోరమైనటువంటి దిక్కులిపి కటిల్లేటట్లు గంభీరమైనటువంటి మరి పెద్ద పెద్ద ఘోషలు అవి వినబడతాయి. దాన్ని తట్టుకోలేవు. దాని ద్వారా దుఃఖం ఉంటుంది. వానికి నచ్చినటువంటి శబ్ద ఆరావం వల్ల వాడికి సుఖం ఉంటుంది. అదే స్పర్శము. అదే వానికి చల్లని మిక్కిలి వేడి అయినా మిక్కిలి చల్లని అయినా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ స్పర్శ సుఖము అనేటువంటిది సుఖాన్ని కలిగించేటువంటి దాని యొక్క విషయం వలన కలిగే సుఖము అంటే రూపము. ఆ రూపము ద్వారా చూసినప్పటి నుండి దాన్ని పొందాలి, చెందాలి, అది నా సొంతం కావాలి అని దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో తనను తాను కోల్పోతూ అజ్ఞానాన్ని ఆవరించుకొని ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ తన యొక్క సత్తా ఏమిటో, తను ఏ రకానికి చెంది ఉన్నాడో తాను మరిచిపోయి ఆ రూపభ్రాంతి చేత అవస్థపడుతూ ఉంటాడు. అంతేకాదు, రుచి, ఏ రసాస్వాదనం ఉన్నదో ఆ రసాన్ని ఆస్వాదించాలని, దానిని సంపాదించడం కోసము, దానిని అనుభవించడం కోసం మరి ఏదైనా సరే ఘోరాలకు నేరాలకు కూడా పాల్పడతాడు. అటువంటి స్థితిలో వానికి కష్టమే మిగులుతుంది. అది లభించిందా వానికి సుఖం మిగులుతుంది. అలాగే సువాసన. ఏ విధంగా సువాసన అంటే వాడికి నచ్చిన వాసన సువాసన, వాడికి నచ్చని వాసన అది దుర్వాసనే అని చెబుతూ, అయితే ఇక్కడ సువాసన దుర్వాసన అన్నప్పుడు దీనికి మనం ఒక చిన్న విషయాన్ని తెలియజేసుకుందాం. ఒకసారి కొంతమంది మిత్రులు ఏం చేశారు అంటే, వారు పూలు అమ్ముతారు. ఆ పూల బుట్టలు అన్నీ తీసుకొని వెళ్ళి మార్కెట్కి వేశారు. ఆ మార్కెట్ అలా కాదు, వారు చేపల వారు. ఆ చేపల వారు ఏం చేశారు, జాలరీలు, వాళ్ళు బుట్టలతో చేపలు వేసుకెళ్ళారు, మార్కెట్కి తీసుకెళ్ళారు. తర్వాత ఖాళీ బుట్టలు తీసుకొని సాయం సమయానికి ఇంటికి చేరుతున్నారు. దారిలో బాగా వర్షం కుండపోతగా కురుస్తూ ఉన్నది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక ఆశ్రమం లాంటి ఒక దానిలోకి వెళ్ళారు. వెళ్తే ఆ ఆశ్రమం ఎలా ఉన్నది, చుట్టూ కూడా ఉద్యానవనాలు, సువాసనాభరితమైనటువంటి పూలు, మరి ఎంతో అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉన్నది. అయితే జాలరి వాళ్ళకి ఆ ఆశ్రమంలో వాళ్ళు ఏం చేశారు, కొంత భోజనం పెట్టారు. మరి తల ఒళ్ళు తుడుచుకోవడానికి కాస్త పొడి బట్టలు ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ చేపల ఖాళీ బుట్టలు బయటపడేసి వాళ్ళు లోపల వెళ్ళి పడుకున్నారు. అయితే ఆ కిటికీ రంధ్రాల నుండి ఆ చుట్టూ ఉన్న పూల గుత్తుల్లోని సౌరభం చక్కగా వీస్తోంది. ఆ వీస్తూ ఉంటే ఆ సౌరభానికి వాళ్ళకి పాపం ఎందుకో నిద్ర పట్టడం లేదు. ఒకరినొకరు చూసుకుంటున్నారు, తలడుగొక్కుంటున్నారు, మసులుతున్నారు, అటు ఇటు పొర్లుతున్నారు, దొర్లుతున్నారు. వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు. ఆ నిద్రపోకపోవడానికి కారణం ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. అసలు అక్కడ ఆ పరిసరాలలో ఆ ప్రాంగణమంతా సువాసనాభరితమై ఉన్నది. చంద్రుని వెన్నెల, చక్కని చల్లగాలి, ఆ చల్లగాలి మోసుకొని వస్తున్నటువంటి పూల పరిమళాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నవి. ఎందుకు, వాళ్ళు తెల్లవారి లేస్తే చేపలే పడతారు. నీచు కంపు వారికి ఇష్టం. చేపల వాసన, మురిగిపోయిన కంపు, కుళ్ళిపోయినవి ఏరి పారేయటం, ఎండిపోయినవి జాగ్రత్త చేసుకోవడం, తాజా సరుకు తీసుకెళ్ళి మార్కెట్కి వేయడం, దాని ద్వారా వచ్చిన డబ్బుతో శరీరాలు పోషించుకోవడం, ఇటువంటి వాటితోటే ఉంటారు వారు. అటువంటిదే అయినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు, అసలు వాళ్ళకి నిద్ర ఎందుకు పట్టలేదు, వాళ్ళలో ఒక పెద్ద ఆయనకు అర్థమైంది. ఒరే, మనకు నిద్ర ఎందుకు పట్టలేదు అనేది మీకు అర్థం కావడం లేదు. అక్కడ చూద్దామా, వర్షం వస్తుంది, పోవడానికేమో గాలి చాలా తీవ్రతరంగా వీస్తోంది, తడిచైనా వెళ్దామంటే ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో అని తలదాచుకుంటే వీళ్ళు కూడా మనకి తగినటువంటి అనుకూలంగానే తావిచ్చారు. ఆ తావును ఉపయోగించుకొని మనం తలదాచుకొని కాస్త విశ్రాంతిని పొందుదామంటే మనకి నిద్రే పట్టడం లేదు. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి చెప్పమా అని అందరూ ప్రశ్న చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రశ్న చేసుకునే సమయంలో వాళ్ళలో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒరే, మన ఖాళీ బుట్టలు ఉన్నవి కదా, చేపలన్నీ వేసుకొని వచ్చాము, అవన్నీ కూడా మనం మార్కెట్లో అంటే అక్కడ అమ్మి వేసాం సంతలో.
ఆ ఖాళీ బుట్టలు తీసుకొచ్చి నా పక్కన పెట్టండి అన్న. సరే అని అవి ఎంత వాసనగా ఉన్నవి, నీసు వాసన అంటే అసలు భరించలేం. ఆ భరించలేనటువంటి నీసు వాసన బుట్టలు వాళ్ళ ప్రక్కన పెట్టుకుంటే క్షణంలో అందరూ ఆదమరిచి శరీరాలు మరిచి నిద్రపోయారు. అంటే ఎందుకు? వాళ్ళకి ఒకరికి ఇష్టమైనది మరొకటికి ఇష్టం ఉండదు. వారికి నచ్చినదే సువాసన, వారికి నచ్చనిది దుర్వాసనే. ఇప్పుడు వాళ్ళకి మల్లెపూల సౌరభాలు వాళ్ళకి పడల, వాళ్ళకి నిద్రని పుట్టించలేకపోయినాయి. వాళ్ళకి చేపల నీచుకంపు, భరించరాని నీచమైనటువంటి వాసన వాళ్ళకి ఇంపుగా అనిపించింది. దాని ద్వారా వాళ్ళు సుఖంగా నిద్రించగలిగారు, ఆదమరిచి మరీ నిద్రపోయారు. ఆ నిద్రలో ఎంతో సుఖాన్ని పొందారు. అందుకే ఇక్కడ మనకి శబ్దస్పర్శ విషయాల వల్ల ఎవరికైతే వాసన అనేటువంటిది, ఏ వాసన అయితే అందరికీ ఒకే వాసన ఉండదు. ఒకడు వాసన అంటే ముక్కుతో చూడబడేటువంటిది మాత్రమే కాదు, మనసుతో కోరేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అదే వాసన. ఆ వాసన అనేటువంటిదే ప్రారంధంగా పరిణమిస్తుంది, అదే కర్మ ఫలితంగా నిలిచి ఉంటుంది. ఆ కర్మ ఆగామి నుండి సంచితంలోకి చేరుతుంది. ఆ సంచిత కర్మ ప్రారంధ రూపంలో దేహాన్ని ధరింపజేస్తుంది. కాబట్టి ఈ వాసనల ద్వారా వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఒకరు చేసేటువంటి మంచి మరొకరికి ప్రయోజనరహితంగా ఉంటుంది. ఒకరు చేసేటువంటి శ్రమ వారికి కాలయాపనగా ఉంటుంది. ఒకరు చేసేటువంటి కృషి వివరం లేని, అర్థం లేని, ఫలవంతము కాని కృషిలా ఉంటుంది. కాబట్టి ఎవరికి నచ్చినటువంటి దుర్వాసన అయినా అది సద్వాసనే, ఎవరికి నచ్చినటువంటి రూప నిర్మితి అది వికార రూపంలో ఉన్న వాడికి నచ్చినప్పుడు వాడికి అది బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సుఖము దుఃఖము దేని ద్వారా కలుగుతూ ఉన్నవి అంటే, ఈ యొక్క శబ్దస్పర్శ రూప రసగంధాదుల వలన కలిగేటువంటి విషయాల వలన కలిగే సుఖము కేవల సుఖము అనేటువంటిది అవుతుందా? అవును, కేవల సుఖము కాదు. అంటే ఈ విషయాల సుఖము కేవలము అంటే ఏంటి? కైవల్యము మాత్రమే ఉండేటువంటి దానిని కేవల సుఖము, శాశ్వత సుఖము అంటారు. కానీ ఇక్కడ శబ్దాది విషయాల వల్ల, శరీరాల వల్ల అంటే ఏ విధంగా జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెవి ద్వారా వినేటువంటిది, చర్మం ద్వారా గుర్తించే స్పర్శింపబడేటువంటిది, కంటి ద్వారా గుర్తించేటువంటి రూపం ద్వారా, అంతేకాదు మరి నాలుక ద్వారా గుర్తించేటువంటి స్వాదిష్టమైనటువంటి రసము ద్వారా, రుచి ద్వారా, ముక్కు ద్వారా గ్రహించేటువంటి సుగంధ దుర్గంధ పరిమళాల ద్వారా, ఈ విధంగా అంటే వారికి కలిగేటువంటిది, వారికి ఇష్టమైనదైతే సుఖము, కష్టమైనదైతే దుఃఖము. వికారమైనటువంటి రూపాన్ని గుర్తించాడా వాడికి బాధగానే ఉంటుంది, వాడికి నచ్చిన రూపాన్ని చూశాడా సంతోషంగా ఉంటుంది, వాడికి నచ్చినటువంటి రుచిని అనుభవిస్తున్నాడా సుఖంగానే ఉంటుంది, వాడికి నచ్చనటువంటి పదార్థాన్ని తినవలసి వచ్చిందా వానికి కష్టంగానే ఉంటుంది. అలాగే ఈ వాసనాభరితాలతో ఉన్నటువంటిది ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదుల వలన కలిగేటువంటి విషయాల వలన కలిగే సుఖము కేవల సుఖమా అంటే కాదు, దుఃఖ మిశ్రిత సుఖము. అది దుఃఖముతో కూడినటువంటి సుఖం, అంతేకాని పూర్తి సుఖమైతే కాదు. ఎలాగంటే కేవలమే సుఖమై అయినట్లయితే, అది సుఖం మాత్రమే ఉన్నట్లయితే మరలా దుఃఖం అనేటువంటిది కలగకూడదు కదా. కాబట్టి అది అట్లా ఉందా? మరి లేదు, దుఃఖం కలుగుతుంది. అందుకే ఒకంత సుఖాన్ని కలగజేసినప్పటికీ కూడా వెంటనే ఏం కలుగుతుంది? ఇది పరిమితమైనటువంటి సుఖాన్ని కలగజేసిన, ఒకంతమైనటువంటి సుఖాన్ని కలగజేసిన వెంటనే త్వరగా అపరిమితమైనటువంటి దుఃఖం కాచుకొనే ఉంటుంది. అక్కడ స్వల్పమైన సుఖాన్ని అనుసరిస్తూ అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా దుఃఖం కాచుకొని ఉంటుంది. కాబట్టి వానిని సుఖదాహ అని చెప్పలేదు పరమాత్మ, సుఖ దుఃఖదాహ అని భగవానుడు వర్ణించి మరీ తెలియజేశారు. అక్కడ సుఖదాహ అంటే సుఖాన్నే ఇస్తుంది, కేవల సుఖము అంటల్లా, కేవలం సుఖము ఒక్కటే అనట్లా.
అక్కడ ఏమంటున్నారు? సుఖ దుఃఖదాహ, సుఖముతోటి కూడి దుఃఖం అపరిమితంగా ఉంటుంది అని. ఏంటవి? ఈ శబ్దాది విషయ వాసనల ప్రకారం పొందేటువంటి సుఖము ఎటువంటిది అంటే స్వల్పమైన సుఖముతోటి అపరిమితమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారు అని భగవానుడు తెలియజేస్తూ, అందుకే ఆగమాపాయినః అని కూడా చెప్పారు. ఆగమ అంటే రాకపోకలు కలిగినటువంటివి. ఇక్కడ ప్రాపంచిక సుఖాలు తటస్థించినప్పుడు ఏ యొక్క ప్రాపంచిక అంటే ఈ యొక్క పంచభూత నిర్మితమైనటువంటి దేహాలతో కూడుకొని ఈ పంచభూత నిర్మితమైనటువంటి ప్రకృతికి లోబడి ఈ దృశ్యమాన వస్తువులతోటి వాడు పొందబడుతూ ఉన్నటువంటి సుఖాలు గనక వాడికి మరి తటస్థపడినప్పుడు ఎవ్వరూ కూడా మురిసిపోకూడదు. ఎందుకు మురిసిపోకూడదు అంటే ఎలాగంటే అవి రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు. సుఖము అనేటువంటిది వచ్చిందా అది అలాగే నిలిచి ఉంటుంది అనేటువంటి దానికి లేదు. ఎందుకు? అది పోకడ కూడా కలిగి ఉన్నది. అది వచ్చినట్టు నిలవదు, అది పోతుంది. సుఖం పోతే మిగిలేటువంటి దుఃఖమే కదా. కాబట్టి అది చుట్టాలులాగానే, అతిథుల్లాగానే, బంధువుల్లాగానే వస్తాయి సుఖాలు, మరలా వెళ్ళిపోతాయి. అవి అనిత్యాలే. అవి నిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి కావు, అనిత్యమైనటువంటివి. కావున వాటి పట్ల ఏమాత్రము కూడా ప్రీతి, మమకారము, ఆసక్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా కలిగి ఉండరాదు అని. అలా కలిగి ఉండనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే కదా ధీరుడు అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, ఓం మంగళం శ్రీకి పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.